హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళల ఖాతాలలో కూడా ఆ రోజు నుండే జమ అవుతుందనేసి మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. మొదటగా మహిళలు అంటే అర్హులుగా ఎవరైతే మహిళలు ఉన్నారో 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు అర్హులుగా ఉండి డబ్బులు అనేది కూడా పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా 18,750 రూపాయల చొప్పున 2,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసి ఎన్నికల కంటే ముందుగానే అంటే ఎన్నికల కమిషనర్ అదేవిధంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ డబ్బులు అనేది కూడా 2,000 కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి. కానీ ఇంకా చాలా అమౌంట్ అనేది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల ఖాతాల్లో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి కానీ మనకి ఆమోదం అయితే తెలపలేదు. అంటే డేట్ అనేది కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎంతమందికి డబ్బులు అనేది కూడా జమ కాలేదని అయితే సర్వే అయితే జరుగుతుంది. సర్వే వైజ్ అయితే లిస్ట్ వైజ్ అయితే ఎంత అమౌంట్ అయితే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. వెంటనే కూడా మీరు చేయూతకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.